రాష్ట్రం అవతరించి 10 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ గ్రామాన ఇలా జాతీయ పతాకాలతో పాటు గులాబీ జెండాను ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. అనేక పోరాటాలు త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మన తెలంగాణ తనదైనటువంటి ముద్రను వేస్తూ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఈ 10 ఏళ్ల కాలంలో ఎదిగింది. ఒకనాడు ఆత్మహత్యలకు కరువు కటకలకు నిలయమైనటువంటి ఈ ప్రాంతం ఇవాళ దేశంలోనే అత్యధికమైనటువంటి ఓట్లు పండించి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందంటే అది కేసీఆర్ గారు చేసినటువంటి దూరదృష్టితోటి, కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో ఏ విధమైనటువంటి అవగాహనతోటి ఇవాళ తెలంగాణ మొత్తం పర్యటించి ఎక్కడ ఏమున్నది ఈ ప్రజలకు ఉన్నటువంటి అవసరాలని తెలుసుకొని ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆ అవసరాలని తీర్చేటువంటి ప్రయత్నం చేసినాడు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పన కోసం కేసీఆర్ గారు అహర్నిశలు శ్రమించినారు. కనుకనే ఈ 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ ఇవాళ దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబడగలిగింది. ఇవాళ ఇక్కడ ఇచ్చినటువంటి కరెంటు కానీ, నీళ్లు కానీ, లేదా ఈ ప్రాంతంలో జరిగినటువంటి రోడ్లు కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ అగ్రగామిగా నిలబడిందంటే దానికి కేసీఆర్ గారి దూరదృష్టే కారణం. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఎట్లాగైతే ముందుకు వెళ్ళిందో ఇప్పుడు కూడా మరింత పురోగమిస్తూ వాళ్ళ దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తంగా తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాన్ని విస్మరించే విధంగా వీళ్ళ ప్రవర్తన చేస్తూ ఉన్నది. వీళ్ళ ఏ త్యాగాల్ని, ఏ కళల్ని కానీ అమరవీరులు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో, తెలంగాణ ప్రజలు పోరాటం చేసినారో ఆ కళల్ని ఫలించే దిశగా వీళ్ళ ఈ పరిపాలన కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు దీన్ని గుర్తించాలని వీళ్ళ కోరుకుంటూ, లేకపోతే తప్పకుండా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకన కావడం ఖాయం. ఇవాళ అనేక త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మీకు కూడా ఒక మంచి అవకాశం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలని, లేని పక్షంలో తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.